గారు కోరి టీం వచ్చి నేను స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కోరి బిడ్డలు మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో వచ్చి ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన హల్లెలూయా 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 యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము చేయు దేవుడు ఆది అందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రాహాము దేవుడు ఆత్మైన దేవుడు అబ్రాహాము దేవుడు ఆత్మైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య మహిమగల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. అందరూ చిన్న కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. నాయనా నీవు ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ చిన్ని సంఘమును బట్టి నాయన ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా మమ్మల్ని ప్రేమించి నాయన అనాది సంకల్పన చెప్పిన ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని ఏర్పరచుకొని నీ సన్నిధిలో ప్రభువా ఈ కువైట్ దేశము ఈ సాల్మియా ప్రాంతంలో ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నాయన కృపా సింహాసన సహవాసం అనేటువంటి నాయన ఈ యొక్క సహవాసాన్ని ప్రభువా ఎంతగానో బలపరుస్తూ గతించిన 8 నెలలు ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నీ కృపలో తండ్రి నాయన అంచెలంచెలుగా ఎదిగింప చేస్తూ తండ్రి సహవాసానికి కావాల్సిన ప్రతి అవసరతను నాయన మీరే తీరుస్తూ ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి నిన్ను స్తుతిస్తూ అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మంచి సమయంలో ప్రభువా ఓ బ్యానర్ని ఓపెన్ చేస్తుండగా తండ్రి మీకు వందనాలయ్యా. ఓ బ్యానర్ ద్వారా ప్రభువా ఆ యొక్క నామకరణం ద్వారా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఇగో సహవాసం తండ్రి అనేక మంది బిడ్డలకు ప్రభువా అది పరిచయం కావడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి ఓ సహవాసం యొక్క పేరు ప్రభువా ఓ నైనా అనేక మందికి నైనా ఓ చేరడానికి నీ సహాయం దయచేస్తారని యేసు నామములో మిక్కిలినంత బ్రతిమాలు వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమేన్. అందరూ చప్పట్లు కొడుచుండగా నాన్నగారు ఇద్దరు కూడా ఆ యొక్క ఓపెన్ చేస్తారు. అందరూ దాన్ని వీక్షిస్తూ నాగార్జున ఎదురుకు రండి. నాగార్జున అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి ఆ బ్యానర్ని మనం ఓపెన్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొడదాం. నాగార్జున హెల్ప్ చేయండి. రెండో పాట మీరు
హల్లెలూయా. రెండవ పాటగా యేసు వైపు చూస్తూ సాగిపోదాము, పందెమందు ఓపికతో పరిగెత్తదమని పాట పాడదాం. యేసు వైపు చూచుచు సాగిపోదము, పందెమందు ఓపికతో పరుగెత్తెదము. యేసు వైపు చూచుచు సాగిపోదము, పందెమందు ఓపికతో పరుగెత్తెదము. ప్రతి భారమును ప్రతి పాపమును విడిచిపెట్టి యేసుతో కొనసాగెదము. ప్రతి భారమును ప్రతి పాపమును విడిచిపెట్టి యేసుతో కొనసాగెదము. యేసు వైపు చూచుచు సాగిపోదము, పందెమందు ఓపికతో పరుగెత్తెదము. యేసు వైపు చూచుచు సాగిపోదము, పందెమందు ఓపికతో పరుగెత్తెదము. చప్పట్లు కొడదాం. విశ్వాసమునకు కర్తయును, దానిని కొనసాగించువాడును. విశ్వాసమునకు కర్తయును, దానిని కొనసాగించువాడును. యేసు వైపు చూచుచు సాగిపోదము, అవమానము నిందను నిర్లక్ష్యపెట్టుచు నూతన సహస్రాబ్దిలో యేసు అడుగు జాడలలో, నూతన సహస్రాబ్దిలో యేసు అడుగు జాడలలో. యేసు వైపు చూచుచు సాగిపోదము, పందెమందు ఓపికతో పరుగెత్తెదము. యేసు వైపు చూచుచు సాగిపోదము,
యేసు అడుగు జాడలలో యేసు వైపు చూచుచూ సాగిపోదాము పందెమందు ఓపికతో పరుగెత్తెదము యేసు వైపు చూచుచూ సాగిపోదాము పందెమందు ఓపికతో పరుగెత్తెదము చప్పట్లు కొడదాం. నశించుచున్నట్టి దేవుని వారసులను సాతాను చేతి నుండి విడిపించెదము నశించుచున్నట్టి దేవుని వారసులను సాతాను చేతి నుండి విడిపించెదము చీకటి లోయ నుండి లేవనెత్తుచు ఆశ్చర్య వెలుగునకు నడిపించెదము నూతన సహస్రాబ్దిలో యేసు అడుగు జాడలలో నూతన సహస్రాబ్దిలో యేసు అడుగు జాడలలో యేసు వైపు చూచుచూ సాగిపోదము పందెమందు ఓపికతో పరుగెత్తెదము యేసు వైపు చూచుచూ సాగిపోదము పందెమందు ఓపికతో పరుగెత్తెదము ప్రతి భారమును ప్రతి పాపమును విడిచిపెట్టి యేసుతో కొనసాగెదము ప్రతి భారమును ప్రతి పాపమును విడిచిపెట్టి యేసుతో కొనసాగెదము యేసు వైపు చూచుచూ సాగిపోదము పందెమందు ఓపికతో పరుగెత్తెదము యేసు వైపు చూచుచూ సాగిపోదము పందెమందు ఓపికతో పరుగెత్తెదము హల్లెలూయా. నాకై అంబర వీధిలో అవతారమూర్తి అందాల తార అరువించే నాకై అంబర వీధిలో అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో వాక్య పట్టణము ఈ దినముకై ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనం 22 వచనాల వరకు చదువుకుందాం. మన సహోదరి పద్మా నికోలస్ గారు వచ్చి వాక్యపట్నం చేయవలసిందిగా కోరుచున్నాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనం నుంచి 22 వచనాల వరకు చదువు. ప్రైజ్ లార్డ్. ఉత్తరపత్రాలు చదువుకుందామండి. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను